కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పంచాయతీ ఎన్నికల అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. గ్లోబల్ సమ్మిట్తో పాటుగా పలు కీలక అంశాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక ప్రధాన అంశంగా ప్రస్తుతం కనిపిస్తోందా? క్యాబినెట్లో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? కొత్త డిస్కంల ఏర్పాటుతో పాటు రానున్న పంచాయతీ ఎన్నికలు కూడా ప్రధాన ఎజెండాగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సచివాలయంలో మరి కాసేపట్లోనే తెలంగాణ క్యాబినెట్ జరగబోతోంది. ఈసారి ప్రధానంగా చూస్తే మనకు గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8-9 2 రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోతా ఉంది. ఇది పెట్టుబడుల విషయంలో అత్యంత కీలక మీటింగ్గా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా దావోస్కి వెళ్ళి అనేక వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకున్నప్పటికీ వాటిని గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ సమ్మిట్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో కనీసం దావోస్కి వెళ్ళిన పర్యటనల సందర్భంగా చేసిన అగ్రిమెంట్లో కనీసం 50% ఈ యొక్క సమ్మిట్ ద్వారా అవి గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అయితే ఈజీ అవుతుంది, తెలంగాణ గ్రోత్ పెరుగుతుంది అనేది ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. దానికి సంబంధించి నిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ కావాలనే దానిపైన కూడా ఒక కీలక మీటింగ్ను సంబంధించి సమిష్టి నిర్ణయానికి సంబంధించి కూడా కోఆర్డినేట్ చేసేందుకు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకరిద్దరు మంత్రులకు దాని బాధ్యత అప్పగించే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు కొత్త డిస్కంల ఏర్పాటు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పుడున్న డిస్కంలతో పాటు అదనంగా ఒక డిస్కంను ఏర్పాటు చేస్తే ఆర్థిక వెసులుబాటు కలుగుతుందనేది ప్రభుత్వం ఆలోచన. తద్వారా కొంతమేర రుణ సమీకరణ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం 200 వరకు కూడా ఫ్రీ కరెంటు యూనిట్లు ఇస్తున్న నేపథ్యంలో దాని విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఫ్రీ లైన్ చేసే విధంగా కూడా ఈ కొత్త డిస్కమ్ ఏర్పాటుకు కొంత ప్రతిపాదన సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు హైకోర్టులో సంబంధించి వాదనలు జరగబోతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు వాదనల సందర్భంగా 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలిపే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఫార్మల్ మీటింగ్లో ఒక చర్చ అయితే జరగబోతోంది. దీంతోపాటు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కూడా మేయర్ మార్పు చేసే ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది. అయితే ప్రాజెక్టులో తమ నియోజకవర్గం పేరు లేదంటూ కూడా చాలా రోజుల నుంచి కూడా మక్తల్ నియోజకవర్గ ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ను కాస్త మక్తల్ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్గా పేరు మార్చబోతున్నట్టుగా సమాచారం. దీంతోపాటు డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిజర్వేషన్లకు సంబంధించిన రిపోర్టు కూడా ఈరోజు క్యాబినెట్ ముందుకు వస్తుంది. దీనిపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఓవరాల్గా పొలిటికల్ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కల్పిస్తుంది. క్యాబినెట్ తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో వీటిని జిల్లాల వారికి ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, మెజారిటీ స్థానాల్లో గెలుపు కోసం ఏ విధంగా వ్యూహరచన చేయాలనే దానిపైన కూడా